తారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో బీరయ్య కామరాతిల కళ్యాణ మహోత్సవానికి మహంకాళి బోనాల మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ బీరయ్య దేవుని విశిష్టత, హిందూ సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి తెలపడం గుల్ల కురుమలు ముందుంటారని అన్నారు. నేటి సమాజంలో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలని అన్నారు. అనునిత్యం అన్ని వేడుకలకు తనను ఆహ్వానిస్తున్న గుల్ల కురుమ పెద్దలు, గ్రామస్తులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మేకల శేఖర్, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, మల్లయ్య, ఉపేందర్, మాజీ సర్పంచ్లు సంతోష్, రాజు, నాయకులు బీరయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా సార్ మేడం చక్కగా సకని అకరాదిగా బిడ్డ మా కుర్మ కుటుంబ సభ్యులు, యాదవ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి బీరయ్య పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో లక్ష్మీదేవిపల్లి గ్రామ యాదవ్ సంఘ పెద్దలు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా సర్పంచ్ గారు, మాజీ సింగిల్ విండో చైర్మన్ నరసింహారెడ్డి గారు, గ్రామ పెద్దలు ఆహ్వానించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వచ్చిన సందర్భంలో గుల్ల కురుమల కులదైవమైన బీరయ్య గుడిలో పెద్ద ఎత్తున పూజలు చేస్తూ మా అక్క చెల్లెళ్ళు, అమ్మలు, పెద్ద మనుషులు, యువత, వయసుకు తేడా లేకుండా అందరూ కూడా చాలా ఆనందంగా, ఇంత ఆధ్యాత్మికంగా భక్తితోటి ఇక్కడ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంలో ఇక్కడ ఒగ్గు కథ చెప్పడానికి, బీరయ్య కథ చెప్పడానికి కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ ఈ పండుగ విశేషాలను, మన చరిత్ర పూర్వంకెళ్ళి కూడా ఏదైతే ఉందో మన ధర్మం, హిందూ ధర్మం, అందులో ఒక్కొక్క కులము మనం ఇన్ని కూడా విభిన్నంగా చాలా తేడాతో ఉంటాయి. ఇప్పటికి కూడా పాత అన్ని మర్చిపోకుండా మరి ఆ కులాలకు సంబంధించిన వారు ఆ పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, అదేవిధంగా వేషధారణ చేసుకుని మళ్ళీ ఇప్పుడున్న యువతకు, ఎందుకంటే ఇప్పుడున్న యువత అంతా ఎక్కడో స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటారు, హైదరాబాద్ చదువుకుంటారు, టీవీలు చూసి ఏదో అనుకుంటున్నారు. కానీ మన ధర్మం, మన ఆచారాలు, మన మతం,
అన్నిటి విషయాల్లో కూడా చాలా విశదీకరించి చెబుతూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నిజంగా కూడా మా గొల్ల కుర్వాణలు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన జాతి గురించి కావచ్చు, మన ధర్మం గురించి కావచ్చు, మన ఆచారాల గురించి కావచ్చు, మన అలవాట్ల గురించి కావచ్చు మనకు వేరే వాళ్ళు నేర్పరు. మన పెద్దలే మన పిల్లలకు నేర్చుకోవాలి, మనమే కాపాడుకోవాలి. మరి అట్లా కాపాడుకుంటూ ఇక్కడ ఈడ బీరాయి గుడి కట్టుకున్నారు. మీరు అందరూ దయతో నాకు గెలిపించారు. నాకు కూడా కొద్దిగా అవకాశం ఒక కొత్త గొప్ప ఏదో తులసపత్రము ప్రభుత్వ పక్షాన కావచ్చు, నా పక్షాన్ని ఇవ్వడానికి ఇవాళ మలేష్ దుబాయ్కి వెళ్ళి వచ్చిండు. కోరే అందరు కూడా నన్ను ఆహ్వానించారు. మా జైతాలకి వెళ్ళి కూడా మా యాదవ్ సంఘం పెద్ద మంచి కోరే ఉన్నాడు ఇక్కడ పెద్ద మంచి. అట్లే మా గంగవాళ్ళు కూడా వచ్చిండు జైతాలకి వెళ్ళి. కురువాపల్లి మాజీ సర్పంచ్ రాజే అంటారు, మంచి మిత్రుడు తాను. ఇంకా చాలా మంది కూడా మా అంతరం అల్లుడు ఉన్నాడు. ఈ ఊర్లో కూడా మా అంతరంగా ఒక బాగా మంది బంధుత్వాలు ఉన్నాయి. మా బీరే గుడ్రాజపల్లికి వచ్చాడు. నన్ను దొరకబట్టి మళ్ళీ ఉలకపెట్టావు సార్, నువ్వు రావాలి పోవాలని. మరి అంతా కూడా మన మంచికే. దొరకబట్టి బలిమిటికి దొరకపోతే పోతామా? మనం కూడా మనసులో కొద్దిగా దేవుడు అంటే ఇష్టము దైవం ఉంటే పోతాం. కొద్ది ఇదంటే నాకు ఓట్లేసేవారు, మలనపేటకు నాకే సంబంధం. అదే ఆ భక్తి అవన్నీ ఉన్నాయి. నేను ఈరోజు ఇక్కడ రావడం, ఇక్కడ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేశారు. నన్ను ఇక్కడ పిలిపించుకుని గౌరవించుకుని మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ బీర దేవుని దయ వల్ల, ఆ సోడాలమ్మ దయ వల్ల, మల్లన్న దేవుని దయ వల్ల మనం అందరం కూడా ఈ ప్రాంతం సుభిక్షంతో ఉండాలి. మరి 10 ఏళ్ళు 11 ఏళ్ళు మంచిగా వానలు పడ్డాయి. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు మంచిగా గడిచింది. మరి ఏదో వచ్చే సంవత్సరం వానలు మంచిగా పడాయి అంటున్నారు. ఈ దేవుని దయ వల్ల తప్పకుండా మంచి వానలు పడాలి. మన గొడ్డు గోద పశు సంపద పంటలు అన్ని బాగుండాలి, అందరూ ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా బీరయ్య దేవుని నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.